రెండు గ్యారంటీ స్కీమ్లపై అటు ప్రజలు ఇటు కాంగ్రెస్ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది. రేవంత్ సర్కార్ పాలనపై ప్రజలు ఫుల్ ఖుషీలో ఉన్నారని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఆరు గ్యారంటీ స్కీముల్లో భాగంగా మరొక 2 గ్యారంటీ స్కీములను కూడా ఈ రోజు తెలంగాణ సచివాలయం వేదికగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే 6 గ్యారంటీ స్కీములలో బస్సు పథకాన్ని మొదలై ప్రారంభించిన నేపథ్యంలో అనంతరం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 500కే వంట గ్యాస్ పథకంతో పాటు అదేవిధంగా ముఖ్యంగా గృహజ్యోతి పథకంలో భాగంగా అయితే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు. వారిని అడిగి మరొకరు తెలుసుకుందాం. అక్క చెప్పండి, ఈ రోజు మరొక 2 స్కీమ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం అనేది ముఖ్యంగా అంటే గత ప్రభుత్వంలో మహిళల్ని ఆదమర్చినటువంటి ప్రభుత్వం తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా మహిళల్ని పక్కన పడేసి 51% ఉన్నటువంటి మహిళల్ని గౌరవించాల్సింది పోయి తల్లిగా చెల్లిగా భార్యగా అన్ని విధాల పనికొచ్చేటటువంటి మహిళల్ని పక్కకు పడేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1200 రూపాయల గ్యాస్ని ఇచ్చి నెత్తి మీద గ్యాస్ గుదిబండలాగా తయారైన పరిస్థితిలో ఈరోజు తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీ పథకాలని అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా 6 గ్యారంటీ పథకాలని మేము స్టార్ట్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పడము, అలాగే తుక్కుగూడ సభలో సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. అదే హామీని నిలబెడుతూ 48 గంటల లోపల 2 పథకాలని మేము ఆవిర్భవించాము. అలాగే ఆ తర్వాత ఇప్పుడు 75 రోజులు దాటిన 100 రోజుల లోపలనే మరి గృహజ్యోతి ఉచిత 200 యూనిట్ల కరెంటే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామని మేము ప్రమాణం చేసినాము. ఆ ప్రమాణాన్నే ఈరోజు నిలబెట్టుకోబోతున్నాం. అదే చెవెళ్ళ గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చెవెళ్ళ నుంచి అన్ని కార్యక్రమాలు తీసుకునేది. ఈరోజు కూడా మరి గృహజ్యోతి పథకం కింద ఈరోజు చెవెళ్ళ నియోజకవర్గంలో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము మరి ఈరోజు ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించిన తర్వాత ఈరోజు ప్రజల పక్షాన మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి 33 జిల్లాల నుంచి ఉచిత బస్సు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఉచిత బస్సులో ఎక్కి ఈరోజు 500 గ్యాస్ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా మేము ఇస్తున్నామని ఈరోజు పెద్ద ఎత్తున మీరు బయట రోడ్డు మీద ఎక్కడి నుంచి వచ్చినా కూడా మహిళలు రాష్ట్ర నలుమూలల నుంచి ఉచిత బస్సులో ఎక్కి మేము ఇవ్వబోయేటటువంటి ఈ పథకంలో వాళ్ళు పాలు పంచుకున్నారంటే ఈరోజు అన్ని వర్గాల మహిళలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మేలు. బస్సు ఉచితంగా మనం చూసినట్లయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో చేవేలలో సభ పెడతా ఉన్నారు. ఈరోజు అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. చేవేలలో లోక్సభ ఏ విధంగా ఉండబోతోంది ఎన్నిక? అభ్యర్థిని ప్రకటించక ముందే ఈరోజు తెలంగాణ ఇది మన చెవేళ్ళ పార్లమెంట్ గెలుపు ఖాయం అయిపోయిందే అనుకోవాలి. ఎందుకంటే ఈ పార్లమెంటుకు ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్, అలాగే మూడు అసెంబ్లీ స్థానాలని కూడా గెలిచినాం మేము ఇక్కడ. ఇంకా ఒక్కటి కేవలం చెవెళ్ళలో ఒక 100-150 ఓట్లతో ఓడిపోయినటువంటి పార్టీ మాది. ఇకపోతే మిగతా నియోజకవర్గాలు చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్ అయితే ఖతమైపోయిన పరిస్థితి. బీజేపీకి ఇంకా మిగతా 4 అసెంబ్లీ స్థానాలలో ఉనికి కూడా లేదు. అంటే ఆల్రెడీ ముందే ఎప్పుడో ఈ పార్లమెంటు ఎన్నిక అయిపోయినట్టే మనం భావించాలి. ముఖ్యమంత్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి 2 పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో మనం గెలవబోతున్నాం. అభ్యర్థి ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం ఇక్కడ. రైట్. అదేవిధంగా చూస్తే ఈ 2 పథకాల ప్రారంభం అనంతరం లోక్సభలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్ని సీట్లు సాధించబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ? 15 టార్గెట్. లోక్సభ మొత్తం అంటున్నారా? తెలంగాణ నుంచా? ఓవరాల్గా గెలుపు మేమేం వాళ్ళలాగా 375 గెలుస్తాం, 400 గెలుస్తాం, ఉన్న 550 సీట్లు మాకే వస్తాయని కాంగ్రెస్ చెప్పదు. కానీ ఈరోజు ఇండియా కూటమి అన్ని రాష్ట్రాలలో ఇండియా కూటమి మొత్తం ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి. టికెట్ల సర్దుబాటు జరిగింది కాబట్టి మా కూటమి సర్దుబాటు జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో మెజార్టీతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఏర్పడుతుంది. గల్లీ మేమే, ఢిల్లీ మేలో కూడా మేమే. అంటే రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు ఇవ్వబోతా ఉన్నారు కేంద్రానికి? పక్కా 15 సీట్లు టార్గెట్, 12 మినిమం గెలుస్తాం. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నమ్మకం.
6 గ్యారంటీలు అనేవి మా ఆదినాయకురాలు సోనియా గాంధీ గారు ప్రకటించినారు. సోనియా గాంధీ గారి పేరంటేనే నమ్మకం, తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చిన తల్లి. సో 6 గ్యారంటీ సోనియా గాంధీ గారు ప్రకటించినారు కాబట్టి ప్రజల్లో నమ్మకం ఏర్పడి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు విని మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. సో మా బాధ్యత ఇవాళ ఈ 6 గ్యారంటీలు కూడా వీలైన త్వరగా ప్రజలకు తీసుకెళ్లాలని. దానిలో 2 గ్యారంటీలు ఉచిత బస్సు 10 లక్షల స్కీమ్ అనేది మేము 48 గంటల లోపల ఇవ్వగలిగినాం. ఇవాళ దాదాపు 65-70 రోజుల పాలన ఇంకో 2 గ్యారంటీలు 6 గ్యారంటీ ఇంకో 2 గ్యారంటీలు ఇవ్వబోతా ఉన్నాం. గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. 500కే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం. ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్కీమ్లను కూడా సామాన్యుడు అతి సామాన్యుడికి చేరులు ఉండే స్కీమ్స్. వారు బాగుపడాలి, సామాన్య ప్రజానికం బాగుపడితేనే నిజమైన ప్రజాపాలన అందించినట్టుగా అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని మాట ఇచ్చిన మాట తప్పకుండా ఈ గ్యారంటీలు ఇస్తూ ఉన్నాం. ఇంకా మిగతా గ్యారంటీలు వీళ్ళని త్వరలో ఎన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది, దేశంలో ఏ విధంగా ఉండబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడున్నటువంటి అంచనాలు మాకు సమాచారం ప్రకారం దాదాపు 15 సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదు. అలాంటి వాతావరణం కనబడుతోంది. ప్రజలు అసెంబ్లీలో ఇంకా కొన్ని తక్కువ సీట్లు ఎందుకు ఇచ్చామని ఆలోచనలు పడుతూ ఉన్నారు. డెఫినెట్గా 15 సీట్లు గెలిచి తీరుతాం. మనం చూసినట్లయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీ అంటే కావాల్సినటువంటి ఫిగర్కి సరిపడా అయితే సీట్లను ఇచ్చిన నేపథ్యంలో కొన్ని స్థానాలలో ఓటమి పాలన నేపథ్యంలో ప్రజలు కూడా దానికి సంబంధించి ఆలోచన చేస్తూ ఉన్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సీట్లను కేటాయించే విధంగా ఓట్లు వేసి గెలిపించాలనేటువంటి ఒక యోచనతో ఉన్నట్టయితే మనతో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ హరీష్తో రామ్ ప్రసాద్ చేవెళ్ళ.